నమస్తే అండి, వెల్కమ్ టు రాపోల్ ఫ్లేవర్స్. నేను మీ సంతోష్ని. ఈరోజు పెసర సత్తు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ సత్తు చేసుకుంటూ మా అత్తమ్మ పాట పాడుకుంటూ ఈ సత్తు ఎలా చేస్తారో చూడండి. రామ 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 వియ్యాలో రామనే శ్రీరామ వియ్యాలో వరి అరియవో రామ వియ్యాలో వరియ బ్రహ్మదేవ వియ్యాలో వరి అన్న వారికి వియ్యాలో ఆపతూరు లేవు వియ్యాలో శరణన్న వారికి వియ్యాలో మరణంబు లేదు వియ్యాలో ఏనాటి ఎల్లమ్మ వియ్యాలో గుళ్ళు దిగి రంగ వియ్యాలో ఎల్లు నీకెవ్వరు వియ్యాలో ఎదురైన వారు వియ్యాలో అగ్గిదేవుడెదురు వియ్యాలో గుగ్గిలాము ఎదురు వియ్యాలో 66 దర్శనాల వియ్యాలో అమ్మవారు ఎదురు వియ్యాలో 76 దర్శనాల వియ్యాలో దేవస్థం ఎదురు వియ్యాలో పూత చక్రం ఎదురు వియ్యాలో భూలోకం ఎదురు వియ్యాలో ఎండల ఎల్లమ్మ వియ్యాలో ఉండారాదాని వియ్యాలో కట్టించ గౌతుడు వియ్యాలో ఏనాట గుళ్ళు వియ్యాలో ఏనాట గుళ్ళకు వియ్యాలో ఎదురెండలని వియ్యాలో పొందించ రఘురాము వియ్యాలో బోలు తలుపులు వియ్యాలో. ఇలా పాట పాడుకుంటూ అందరు కలిసి ఒక దగ్గర మాట్లాడుకుంటూ ఎంత కష్టమైన పనిని కూడా సులువుగా చేసుకోవచ్చు. మా ఇంట్లో ఏ పండగ అయినాను అందరం కలిసి చేసుకుంటాము. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో పెట్టండి. ఇవి పెసర్లు వేంపి ఇసురుకోకుండా డైరెక్ట్ పప్పుతో కూడా దూరగా వేయించి పౌడర్ చేసుకొని ఇలా 2 కప్పుల పౌడర్కి 1 కప్పు షుగరు, బెల్లం అయితే కొంచెం 1.5 కప్పు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని గోరువెచ్చగా ఉన్న నెయ్యిని కలిపి ముద్దలా చేసుకోవచ్చు. ఇలా పౌడర్లా కూడా ఉంచుకోవచ్చు. ఏదైనా బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజులు టేస్ట్ చాలా బాగుంటుంది.